ఈవినింగ్ అలా వర్షం పడుతుంటే ఆ చల్లదనానికి స్పైసీగా వేడివేడిగా ఏమైనా తినాలనిపించింది. వెంటనే చికెన్ పకోడీ చేసుకోవాలనిపించింది. బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడరు, ధనియా పౌడరు, అలానే బ్లాక్ పెప్పరు, ఒక స్పూన్ కార్న్‌ఫ్లవరు, అదే స్పూన్‌తో శనగపిండి, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు వీలుంటే జీడిపప్పు వేసుకొని అలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీసి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత పక్క తీసుకొని తింటే ఉంటుందండి ఆ చల్లదనానికి. అలానే ఆ స్పైసీ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని తింటే వాటితో టేస్ట్ అయితే వేరే లెవెల్. అసలు నార్మల్గా లేదు. చికెన్ పకోడీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుందంటే అంత బాగుంది. చికెన్ పకోడీలో పైన కొత్తిమీర చల్లుకొని అలానే నిమ్మకాయ రసం వేసుకొని 2 ఆనియన్స్ కూడా పెట్టుకొని తింటే ఉంటుందండి టేస్ట్. లిటరల్లీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది.